శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నిన్న శ్రీచక్ర వర్ణన ప్రారంభించుకున్నాం. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత ఇది నామం. చక్రరాజమనే రథమునందు ఆరూఢ ఉన్నటువంటి సర్వాయుధ అన్ని ఆయుధముల చేత పరిష్కృత కలిగి ఉన్న తల్లి, అలంకరింపబడిన తల్లి అని అర్థం. ఇక్కడ ఏ నామంలో ఏ విషయం చెప్పినా ఉద్దేశ్యం మటుకు లలితాదేవి అని ముందరే చెప్పుకున్నాం. ఆ విధంగా చక్రరాజం అనబడే రథమునందు ఉన్నటువంటి అన్ని ఆయుధముల చేత అలంకరింపబడిన తల్లి అని ఈ నామానికి అర్థం అని చెప్తూ, చక్రరాజం అంటే శ్రీచక్రం అని చెప్పుకున్నాం. ఆ విధంగా శ్రీచక్రం వర్ణన ప్రారంభించుకొని శ్రీచక్రం ఉన్నటువంటి 9 ఆవరణలు ఒకసారి చెప్పుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క ఆవరణ దగ్గర ఉన్నటువంటి దేవతల్ని కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో 3 రేఖలు ఏవైతే ఉన్నాయో అందులో అక్కడ 10 మంది సిద్ధి దేవతలు ఉంటారని చెప్పుకున్నాం. ఆ సిద్ధి దేవతల యొక్క నామాలు చెప్పుకున్నాం. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో వాళ్ళ యొక్క స్వరూపం కూడా కొద్దిగా వర్ణించబడింది అన్నమాట. ఈ సిద్ధి దేవతలు ఎలా ఉంటారంటే, ఏతాదేవ్యాశ్చతుర్వాహాః జపాకుసుమ సన్నిభాః చింతామణిం కపాలంచ త్రిశూలం సిద్ధికజ్జలం అని. అంటే వీళ్ళు ఎర్రని కాంతితో ఉంటారు. 4 చేతుల్లో చింతామణి, కపాలము, త్రిశూలము, సిద్ధి కజ్జలం అంటే ఒకానొక కాటుక, సిద్ధిని కలిగించేటువంటి కాటుక అనమాట. అది ధరించి ఉంటారట వీళ్ళు. ఈ విధంగా మొదటి రేఖలో ఈ దేవతలు ఉంటారని చెప్పారు. తరువాత రెండో వృత్తం రేఖ అంటే 3 వృత్తాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మొదటి వృత్తం అయిపోయాక ఇప్పుడు రెండో వృత్తం. తత్ర పరవోర్ధ్వభాగే చ బ్రహ్మాద్య అష్టశక్తయః. ఆ రెండో రేఖలో ఉన్నటువంటి దేవతలు ఎవరంటే బృహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవ మాహేంద్రి చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీ అష్టమా చ ద్విభుజా శోణ విగ్రహాః. వీళ్ళు సప్తమాతృకలు అంటూ ఉంటారు. ఇది అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది. వాళ్ళతో పాటు మహాలక్ష్మి 8వ ఆవిడ. ఈ 8 మంది దేవతలు కూడా ఆ రెండవ వృత్తంలో ఉంటారు. ఆ దేవతల పేర్లు ఏంటంటే బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా, మహాలక్ష్మి అని. ఇలా బ్రహ్మదేవుడి యొక్క శక్తి బ్రాహ్మీ అని అనబడతారు. వీళ్ళు ద్విభుజాః 2 చేతులు కలిగినటువంటి వాళ్ళు, శోణ విగ్రహాః ఎర్రగా ఉంటారు వీళ్ళు. అలాగే కపాలం ఉత్పలం చేవ బిభ్రాణ రక్తవాససః. వీళ్ళు కపాలాన్ని ఉత్పలం అంటే కలువని ధరించి ఎర్రటి బట్టతో ప్రకాశిస్తూ ఉంటారు అని ఈ విధంగా ఈ దేవతల గురించి చెప్పారు. ఇప్పుడు 3వ రేఖ. ఇక్కడ ఉండేటువంటి దేవతలు ముద్రాదేవతలు. ముద్రాదేవియో మహత్తరాః. వాళ్ళ వర్ణన ఉంది. వాళ్ళు దాడిమి పుష్ప సంకాసాః పీతాంబర మనోహరాః. వీళ్ళు పీతాంబరం ధరించి ఉంటారు. అందరూ కూడా దాదాపుగా ఎర్రటి కాంతితోనే ప్రకాశిస్తూ ఉన్నారని చెప్పుకున్నాం. దాడిమి పుష్ప సంకాసాః చతుర్భుజాః 4 భుజాలు ధరించి ఉంటారు. అలాగే ఈ వర్ణం చెప్తూ ఉన్నారు. ఇక్కడ నామాలు చూద్దాం. సర్వసంక్షోభిణీ చైవ సర్వవిద్రావిణీ తథా సర్వాకర్షణికా ముద్రా తథా సర్వవశంకరీ సర్వోన్మాదన ముద్రా చ షష్ఠీ సర్వమహాంకుశ సర్వఖేచర ముద్రా చ సర్వబీజా తథా పరా సర్వయోనిశ్చ నవమి తథా సర్వత్రిఖండికా సిద్ధిబ్రహ్మాది ముద్రాశ్చ సిద్ధిబ్రహ్మ్యాది బ్రాహ్మ్యాది ముద్రాశ్చ హేతాః ప్రకటశక్తయః. సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ. ఇలా 10 మంది శక్తులు అన్నమాట. వీళ్ళందరూ కూడా భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అన్నప్పుడు కూడా ఈ నామం కూడా అక్కడ స్మరించబడింది. ఈ విషయం అంతా కూడా అక్కడ చెప్పబడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈ ఒక్కొక్క చక్రానికి మళ్ళీ అధిదేవతలు ఉంటారు. అలాగే ఈ చక్రేశ్వరి పేరు త్రిపుర అన్నమాట. తరువాత వస్తుంది షోడశదళ పద్మం కలిగినటువంటి చక్రం. అంటే 16 రేకులు కలిగినటువంటి ఒకనొక చక్రం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ చక్రం ఇక్కడ వస్తుంది. ఇక్కడ
ఆ 16 రేకుల్లో కూడా ఒక్కొక్క రేకున అంటే చొప్పున సుమారుగా 16 మంది 16 మంది దేవతలు వస్తున్నారు. వాళ్ళ పేర్లు చూద్దాం. కామాకర్షిణికా చైవ బుద్ధ్యాకర్షిణికా కల అహంకారాకర్షిణి. అంటే ఇక్కడ శ్లోకాల్లోనే మీరు మనం పేర్లు మనం గమనించుకోవచ్చు. అహంకారాకర్షిణీ చ శబ్దాకర్షిణికా కల స్పర్శాకర్షిణికా నిత్య రూపాకర్షిణికా కల రసాకర్షిణికా చైవ గంధాకర్షిణికా కల చిత్తాకర్షిణికా చైవ ధైర్యాకర్షిణికా కల స్మృత్యాకర్షణికా నిత్య నామాకర్షణికా కల బీజాకర్షణికా నిత్య ఆత్మాకర్షణికా కల అమృతాకర్షణీ నిత్య శరీరాకర్షణీ కల ఏతా షోడశ సీతాంశో కళారూపాశ్చ శక్తయః. ఈ 16 కూడా సీతాంశో కళారూపాశ్చ చంద్రుని యొక్క 16 కళల వంటి వాళ్ళు, శక్తులు అని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఈ చక్రం ఉంది. షోడశ పద్మపు రేకులు కలిగినటువంటి చక్రం. ఇక్కడ ఉన్నటువంటి చక్రేశ్వరి అమ్మవారి పేరు త్రిపురేసి అన్నమాట. ఈ చక్రం పేరు ముందరే చెప్పుకున్నట్లుగా సర్వాస పరిపూరక చక్రం. అటు తరువాత 8 దళములు కలిగినటువంటి చక్రం అష్టదళ చక్రం అంటారు. అష్టమే పర్వణి కృతావాసా గుప్తతరాభిధా. వీళ్ళనే గుప్తతర యోగినులు అంటారు. వీళ్ళు అనంగ శక్తయస్త్వష్టౌ తాసాం నామాని మచ్చను అనంగ కుసుమ అనంగ మేఖలాచ ద్వితీయక అనంగ మదన అనంగ మదనాతురయా సహ అనంగ రేఖా చ అనంగ వేగ అనంగ అంకుశాపి చ అనంగ మాలిన్యపర ఏతా దేవో జపాత్విష అని ఈ విధంగా పేర్లు చెప్పారు. అంటే అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగ, అనంగాంకుశ, అనంగ మాలిని, ఇలా అమ్మవారి యొక్క పేర్లు ఉన్నాయన్నమాట. బిభ్రత్య అదభ్ర విక్రాంతి శాలిన్యో లలితాజ్ఞయ అని వీళ్ళ యొక్క వర్ణన కూడా ఇక్కడ కనిపిస్తుంది. తరువాత 6వ చక్రం. ఇది చతుర్దశ త్రికోణ చక్రం, అంటే 14 త్రికోణాలు కలిగినటువంటి చక్రం. సర్వ సంక్షోభిణీ ముఖ్యా. ఇక్కడ 14 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళ శ్లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చూస్తే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తి పూరణి, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వ క్షయంకరి అని. వేణీకృతాస్తోమ సింధూర తిలకోజ్వలా అతితీవ్ర స్వభావాశ్చ కాలానల సమత్విష. వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి స్వభావం కలిగి భండాసుడిపైన కోపంతో ఉన్నారట. వహ్ని చాపం, వహ్ని బాణం, వహ్ని రూపం అసిం తథా. ఇలాగా వీళ్ళ యొక్క వర్ణన కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. తరువాత ఆవరణ. రథపంచమ పర్వస్థా కులోత్తీర్ణ ఇది స్మృతా. కులోత్తీర్ణ యోగిని దేవతలు. తర్వాత అంటే 10 త్రికోణాలు కలిగినటువంటి చక్రం. తాశ్చ స్ఫటిక సంకాశా పరశుం పాశమేవచ. వీళ్ళు మటుకు స్ఫటిక సంకాశం అంటే స్ఫటికం వంటి వర్ణం కలిగి ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవతలు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి చక్రేశ్వరి పేరు, అమ్మవారి పేరు త్రిపురాశ్రీ వశంకరి అని చెప్పి తర్వాత నామం కూడా వస్తుంది. త్రిపురేసి జయత్సేన అని ఇందాక వచ్చిన చక్రేశ్వరి అమ్మవారి పేరు కూడా వస్తుంది. తరువాత 4వ ఆవరణ. బహిర్దశారం తర్వాత అంతర్దశారం, అంటే ఈ క్రమంలో వెళ్తున్నాం కాబట్టి. చక్రే తురీయ ప్రవస్థా ముక్తా గౌర సమద్విష. ఇక్కడ ఉండేటువంటి యోగినుల పేరు నిగర్భ యోగినులు అంటారు. వీళ్ళు 10 మంది. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రద. ఇది
సర్వరక్షాకర చక్రమైనటువంటి ఈ చక్రం. తరువాత అథ చక్రరథేంద్రస్య తృతీయం పర్వసంశ్రితాః రహస్యయోగినీ నామ్నాః ప్రఖ్యాత వాగధీశ్వరాः. తర్వాత వచ్చేటువంటి చక్రం 8 త్రికోణాల చక్రం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే వాగధీశ్వరాः. అంటే ఇప్పుడు మనకి లలితా సహస్రనామాలు ఏ దేవతలైతే మనకు ఉపదేశిస్తున్నారో వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. రక్తశోక ప్రసూనాభాః, రక్తాశోక ప్రసూనాభాః, ఎర్రటి అశోక పువ్వు వంటి వర్ణంలో ఉంటారు వీళ్ళు. బాణకార్ముక పాణయః, బాణము ధనుస్సు ధరించి ఉంటారు. కవచఛన్న సర్వాంగ్యః, కవచం ధరించి ఉంటారు. వీణా పుస్తక శోభితాః, వాగ్దేవతలు కాబట్టి వీణని పుస్తకాన్ని ధరించి ఉంటారు. వీళ్ళు మనకు ఉపదేశిస్తున్నటువంటి గురువులు కాబట్టి మనం వీళ్ళ గురించి కాస్త స్మరించుకోవడం. వసినీ చైవ కామేసి మోదినీ విమలా తథా అరుణా చ జైన్యాఖ్యా సర్వేసి కౌళినీ తథా అష్టావేదా స్మృతా దేవ్యః దైత్య సంహార హేతవః. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని ఈ విధంగా వాగ్దేవతలు. అటు తరువాత వస్తుంది ద్వితీయ చక్రం, త్రికోణం అన్నమాట. అథ చక్రరథేంద్రస్య ద్వితీయం పర్వసంశ్రితాః తిస్రః త్రిపీఠనిలయాః అష్టబాహు సమన్వితాః. ఈ త్రికోణంలో ముగ్గురు దేవతలు ఉంటారు. ప్రధానంగా ముగ్గురు దేవతలు ఉంటారు. వాళ్ళు చాపబాణం, పానపాత్రం, మాతులింగం, కృపాణికం ఇలా వాళ్ళు ధరించేటువంటి ఆయుధాలు చెప్తూ కామేసి చైవ వజ్రేసి భగమాలిన్ యథాపర. ఆ ముగ్గురు కామేసి, వజ్రేసి, భగమాలిని. వీళ్ళు లలితాసమ మాహాత్మ్యాః, లలితా సమతేజసః. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే అమ్మవారితో సమానమైనటువంటి మాహాత్మ్యము, తేజస్సు కలిగినటువంటి వాళ్ళు. ఏతాస్తు నిత్యం శ్రీదేవ్యాః అంతరంగా ప్రకీర్తితాః. ఇక్కడ ఉండే ఈ దేవతలు అమ్మవారి యొక్క అంతరంగంగా చెప్పబడుతూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రెండో ఆవరణ కూడా అయిపోయాక మొదట ఆవరణ బిందువు, అక్కడ ఉన్నటువంటి మహాతల్లి లోకాతీత లావణ్యాత్ లలిత తైనసోచ్యతే అన్నట్లుగా లోకాతీత లావణ్య స్వరూపిణిటువంటి ఆ లలితా మహాత్రిపుర సుందరి దేవత బిందు చక్రంలో ఉంటుంది. మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి.